Now it has been given the best status in the world. Like the whole world is celebrating today as the International Yoga Day. Today we have our chairman, honor chairman, Dr. G.B. Rao sir, to give his valuable. అన్ని దేశాలకి మంచిని చేకూర్చాలనే సదుద్దేశం ఒక భారతీయులకే ఉందనేది మన ఋషి సంస్కృతి నుంచి మునిపుంగవులు వారు చేసిన తపస్సు ఈరోజు మనకి ఇప్పటికి కూడా యుగాలు ఇన్ని శతాబ్దాలు జరిగినా కూడా ఆ వాసన అనేది ఇంకా ఉంది. అద్భుతమైనది ప్రశాంతత అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మానవ జన్మే దుర్లభం. అలాంటి జన్మ వచ్చినాక దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేది చాలా అవసరం. సద్వినియోగం అంటే నేను ఎవరిని, ఈ జన్మ ఎందుకు వచ్చింది, జన్మ దేనికి వచ్చింది అనేది మనం ఎవరికి వాళ్ళు తర్కించుకోవాలి, విచారసాగర మదనం చేయాలి. అప్పుడు ఈ జన్మ అనేక జీవరాశులు ఉన్నాయి, కానీ మానవ జన్మ అనేది దుర్లభం అనేది మన ఋషులు మునిపొంగులు చెప్తే దాన్ని ఏ విధంగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. నేను ఎవరిని, నేను శరీరమా కాదు, మరేంటి నేను అంటే ఆత్మ పరమాత్మ. అనుసంధానం ఏంటంటే ఆత్మ ఎప్పుడు పరమాత్మ అంశం. ఆ పరమాత్మ అంశం ఎప్పుడు అతీంద్రియ సుఖం ఉంటుంది. పశువులన్నీ కూడా ఇంద్రియ సుఖాలకే అలవాటు పడతాయి, కానీ మానవ జన్మ వచ్చినప్పుడు అతీంద్రియ సుఖానికి ఆ దోవ ఏదైతే ఋషులు చెప్పారో దానికి యోగా, మెడిటేషన్ ఇవన్నీ చాలా అవసరం. అది సాధన చేస్తే వస్తుంది. ఏదైనా సాధనతోనే మనం సాధించగలం. సాధనతో జయించలేదంటూ ప్రపంచంలో ఏదీ లేదనేది మన ఋషులు మునులు అందరూ కూడా టైం టు టైం మనకి తెలుస్తూనే ఉంది. ఈరోజు మనమంతా ఇక్కడ ప్రగతి సుధామలో ఈ యోగా డే చేసుకుంటున్నామంటే ఇది ప్రతిరోజు ఇంట్లో కనీసం ఒక 5 నిమిషాలు మెడిటేషను, 15 నిమిషాలు యోగా, అన్ని ఆరోగ్యాలకి మూలం ఏంటంటే మనస్సు చాలా ప్రధానం. మనస్సు ఎప్పుడైతే ఆహ్లాదంగా ఉంటుందో, అంటే ఉమంగ ఉల్లాస ఉత్సాహం అంటారు, అది మనం తెచ్చుకోవాల్సిందే కానీ బయట నుంచి రాదు. మనలోనే ఆ సంతోషం, ఎప్పుడు సంతోషమే సగబలం అంటారు. బలానికి శక్తికి సంతోషం అనేది చాలా అవసరం. ఎంతలో ఉంటే అంతలో సంతృప్తి ఉండాలి. ఆ ఆలోచన ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, ఇతరులకి అది ఉంది, వాళ్ళకి అది ఉంది, నాకు భగవంతుడు నాకెందుకు ఇవ్వలేదు అనే ఆలోచనలతో ఉంటే ఇంకా కుంగిపోవటం, ఇంకా ముందుకు సాగలేం. ఇచ్చిన దాన్ని థ్యాంక్స్ చెప్పుకోవాలి. మనం ఏదో చేసి ఉంటాం, మంచి కర్మలు చేసి ఉంటాం, మానవ జన్మ వచ్చింది. దాంట్లో ఇంకా మంచి చేయటం వలన తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది. ఇది చాలా అరుదు. ఎంతోమందికి అన్నలు ఉండరు, తమ్ముళ్ళు ఉండరు, చెల్లెళ్ళు ఉండరు, అక్కలు ఉండరు. అనేక వాటిని చూస్తుంటే మనం వారితో కంపేర్ చేసుకోవాలి. కింద వారితో, మనకంటే కింద వారితో కంపారిజన్ చేసుకుంటే మనం ఎంత ధన్యవంతులం అనేదానికి మనకు తెలుస్తుంది. లేని దాని గురించి ఆలోచించేదానికంటే దాన్ని సంతుష్టంగా, దాన్ని ఆనందించేటట్టుగా, మనిషి జీవనానికి కావాల్సింది సుఖం, సంతోషం, ఆనందం, శాంతి, భద్రత. ఇవి ఎప్పుడు వస్తాయంటే మన మనస్సు యొక్క ఆలోచనను బట్టే ఉంటుంది.
మన ఆలోచనలు అటు రాక్షసత్వానికి తీసుకెళ్ళగలదు, ఇటు దైవత్వానికి తీసుకెళ్ళదు. దైవత్వం అయినా రాక్షసత్వం అయినా ఇది మన ఆలోచనలు, మన ఆహార పానీయాల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని జైసే అన్ ఐసే మన మనసు మనం తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది. జైసే రస్ ఐసే ఖూన్. రస్ అంటే మన పానీయాలు ఏవి తీసుకుంటాం దాన్ని బట్టి మన రక్తం కూడా అలా ఉంటుంది. జైసే అగ్ని ఐసే వాక్ అంటే మనం మాట్లాడే మాట. ఆ మాట ఎంతో మృదువుగా చుట్టుపక్కల అందరికీ సంతోషాన్ని కలిగిస్తుందా, బాధ కలిగిస్తుందా? ఓ మాటలోనే రావణాసుడు సీతమ్మ వారి అమ్మని కోరితే అది ఎంత చచ్చిపోవాలనే ఇది వస్తుంది. అది అమ్మవారు తన జుట్టుతోనే ఆ చెట్టుకి పెట్టుకుని ఉరేసుకోవాలన్న ఒక మాట. ఆ మాటలో అదే హనుమంతుడు వచ్చి రాముడి విషయం చెప్పగానే బ్రతకాలనేది మాటలో అంత ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఇంట్లో కానీ బయట కానీ ఇతరులకి సంతోషం కలిగిస్తుందా, బాధ కలిగిస్తుందా? బాధ కలిగించే మాట మనం మాట్లాడకూడదు. సంతోషాన్ని కలిగించే మాటే మనం మాట్లాడాలి. మనకు తెలుసు ఈ మాట మాట్లాడితే ఎదుటివారిలో కనీసం చిరునవ్వన్నా నవ్వాలి. ఎదుటివారు వస్తున్నారంటే అందులో మన ప్రగతి అనేది మనం ప్రగతి సుధామ ఈ బోర్డు పెట్టుకున్నాం. వచ్చిన వాళ్ళందరికీ సుఖం, సంతోషం, ఆనందం ఇక్కడ దొరుకుతుంది, భద్రత ఉంటుంది అనేది. అటువంటిప్పుడు మనమే గెస్ట్లు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? గెస్టులకి మన స్మైల్ ఉండాలి. ఆ స్మైల్ ఎప్పుడైతే ఉంటుందో అది నీకు సగబలం, వచ్చే వాళ్ళకి ఇంకా మళ్ళా రావాలి, ఇక్కడ వస్తే మంచి ఆనందంగా ఉంటుంది. చూసేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ స్టాఫ్ అంతా కూడా చాలా సంతోషంతో సర్వీస్ చేస్తారు, ఆనందంగా ఉంటారు. చూడంగానే ఇంకా మళ్ళా ఇక్కడికి రావాలనిపిస్తుంది అనే భావన వచ్చే గెస్టులో రావాలి. అలా రావాలంటే మనలో ముందు మనం ఎంత సంతోషంగా ఉన్నాం. మనలో సంతోషంగా ఉంటేనే ఇతరులకు సంతోషం ఇవ్వగలం. మన దగ్గర డబ్బులు ఉంటేనే ఇతరులకు డబ్బు ఇవ్వగలం. మన దగ్గరే డబ్బులు లేదు, ఇతరులకి ఏమిస్తాం? అట్లాగే సంతోషం కూడా, సుఖం కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ, శాంతి కానీ, భద్రత కానీ ఇది మనకి ముందు అది అలవర్చుకోవాలంటే ఇట్లాంటి యోగా డే మనం వ్యాయామం చాలా అవసరం. వ్యాయామం అనేది ప్రతి మానవుడికి వ్యాయామంతోనే సగం జబ్బులు పోతాయి. ఆకలి వేస్తుంది. ఆకలి లేకుండా మనం తిన్నామనుకో అది డైజెస్ట్ కాదు. ఆకలి రావాలంటే కాయ కష్టం చేయాలి, ఏదో ఒక వ్యాయామం ఉండాలి. అప్పుడే అన్నం దొరకటమే కష్టం. దొరికిన దాన్ని తింటే అరిగించుకుంటేనే దాని యొక్క ఇది అన్నం దొరకటం భగవంతుడి యొక్క మనం చేసుకున్న కర్మలను బట్టి అది ఎలాంటి ఆహారం అనేది నిర్ణయించబడింది. ప్రతి మెతుకు మీద రాసి పెట్టి ఉంటుందంట ఈ మెతుకు ఎవరి నోట్లోకి వెళ్ళాలి అనేది. అలాంటిది అలాంటి దాన్ని తెలుసుకున్నాక మన యొక్క ఆలోచనలు ఎప్పుడు ఇతరులకి కష్టం, నష్టం, బాధ కలగకుండా ఉండే ఏమి చేస్తే బాగుంటుంది అనే దాంట్లో ఎవరికి వారు నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా మనం వ్యవహార తీరి మన ఏదైతే కుటుంబంలో కానీ, వ్యవస్థలో కానీ, బయట కానీ ఎప్పుడూ ఆలోచనలు ఉత్తేజవంతంగా ఉండాలి. ఇతరులకి ఎంత సంతోషాన్ని కలిగిస్తుంది మాట అనే దాంట్లో ఆలోచించి మాట్లాడాలి. ఇతరులకి కష్టం కలిగిస్తుంది అనే ఆలోచన ఆ మాట అది చాలా రాక్షసత్వానికి తీసుకెళ్తుంది. ఆలోచనే రాకూడదు. ఇతరులని కష్టపెట్టడం కానీ, ఇతరులకి బాధ కలిగించడం కానీ, ఇతరులకి ఏదైనా నష్టం కలిగించేది ప్రతిదీ తిరిగి మనకే వస్తుంది. అది మనం ఏది ఇస్తే అది వస్తుంది. మనం మంచి ఇస్తే మంచి ఇస్తుంది. మనం చెడు ఇస్తే అది యూనివర్సల్ లా.
ఆ యూనివర్సల్ లాని ఎవరు మార్చలేరు. అందువల్ల మనం దెర్ ఇస్ నో అదర్ గో ఎక్సెప్ట్ హ్యాపీగా ఉండు, హ్యాపీగా అందరికీ ఆ హ్యాపీనెస్ కూడా పంచాలి. ఎవరికి వాళ్ళు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేదాన్ని ఒకసారి చెక్ చేసుకుంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుంచో రాదు. మన హృదయంలో మన మనసు ఏ విధంగా ఆలోచనలు మనం పెట్టుకున్నాం దాన్ని బట్టే ఉంటుంది. ఈరోజు మీ అందరూ ఇక్కడ కలవడం, అట్లాగే మన విల్లా ఓనర్సు, గెస్ట్సు వీరందరి మధ్య మనం చక్కగా ఇలా పండుగ వాతావరణం చేసుకుంటున్నామంటే ఇది రాబోయే తరాలకి ఒక దిక్సూచి, ఒక దారి, మనం మంచి దారిని చూపిస్తున్నట్టు. ప్రతిదీ ఏదైతే మన యోగులు కానీ, మన ఋషులు కానీ, మునిపొంగులు కానీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా చాలా అద్భుతమైన సందేశాలు. ప్రతి పండుగకి ఏ పండుగ ఎలా చేసుకోవాలి, ఇలాంటి యోగా డే ఎలా చేసుకోవాలి అనేది మన భారతదేశానికే కాకుండా ఇది ఒక్కొక్కటి ప్రపంచం అంతా కూడా వ్యాపించేది. మన యొక్క నడవడిక ఏదైతే భారతీయుల యొక్క నడవడిక, కుటుంబ వ్యవస్థ కానీ చూడండి, కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పదో. వేరే దేశాల్లో మీరు ఆ కుటుంబ వ్యవస్థ లేనప్పుడు ఎంత అరాచకాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో అదే మన రాబోయే తరానికి మనం ఇచ్చే మంచి, అందుకంటే మంచి ఇంకా వేరేది ఏం లేదు. మనం ఆచరించాలి. మనం ఆచరించితేనే ఇతరులు మనం చూసి ఆచరిస్తారు. మనం ఆచరించకుండా ఇతరులను ఆచరించమంటే అది జరిగేది కాదు, అది అయ్యేది కూడా కాదు. సో ఐఎమ్ సో గ్లాడ్ ఇక్కడ ఈ విధంగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం చేసుకోవటం అనేది రోజు మన ఇంట్లో కూడా చక్కగా ఆ వ్యాయామం, ఆ ప్రశాంతికి ఒక సాధన అనేది, మెడిటేషన్ అనేది మనం పెట్టుకున్నాం. ఆ మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరూ ఇంట్లో చేయాల్సిందే. అది దాని నుంచి అది చేయనప్పుడు మనలో ఉన్న ఆ మానసిక స్థితి, ఆ కుటుంబ వ్యవస్థ చాలా వేరుగా ఉంటుంది. అటు సాత్వికంగా ఉంటున్నావా, ఇటు రాజసికంగా ఉంటున్నావా, ఇటు తామసికంగా ఉంటున్నావా అనేది అక్కడే మీకు తెలుస్తుంది. తామసిక అనేది అది పశువులకి సంబంధించింది. రాజసికం అనేది అది ఒక ఉన్నత స్థితి. దానికంటే అత్యున్నత స్థితి ఏంటంటే సాత్వికం. ఎంత సాత్వికంగా ఉన్నాం, ఈ మూడింటిని మనం చెక్ చేసుకోవాలి. మనం తామసికంగా ఉన్నామా, రాజసికంగా ఉన్నామా, సాత్వికంగా ఉన్నాం. సాత్విక దానికి ఆహారమే దాంట్లో తెలిసిపోతుంది. మనం తీసుకునే ఆహారంతోనే అది సాత్విక ఆహారమా, రాజసిక ఆహారమా, తామసిక ఆహారమా. తామసిక ఆహారం ఎలా ఉంటుంది, అంతా పులిచిపోయింది, వాసన వచ్చేది. అది మనం తలుచుకుంటేనే అది దాన్ని భరించడాన్ని, అటువంటిది వారికి ఆనందం తామసికులు. రాజకీయులకి ఇట్లా మాంసం జీవహింస చేసి, అంటే ఇతరులను హింసిస్తూ కూడా అది తను ఆనందపడేది రాజకీయం. సాత్వికం అట్లా కాదు. సాత్వికం అంటే మంచి ఆహారం, పండ్లు, పాలు, మనం తీసుకునే ప్రతి ఆహారం ఇతర జీవరాశులకి ఏ విధమైన కష్టం, నష్టం, బాధ కలిగించకుండా తీసుకునేటప్పుడే అది సాత్విక ఆహారం అవుతుంది. సో మన ఆయుర్వేదం అనేది డాక్టర్ శ్రీధర్, మీరు అందరూ ఇక్కడ ఆయుర్వేదం ఉంది, అక్కడ సిటీలో కూడా ఉంది. దీన్ని ఉపయోగించుకునే పద్ధతి ఏ విధంగా అనే దాంట్లో ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. ఆయుర్వేదం మనం ఖర్చు పెట్టే ప్రతి డబ్బు ఏదైతే ఉంటుందో మన ఆరోగ్యానికి చాలా అవసరమైనవి ఏ అయితే ఉంటాయో అవి ముఖ్యమైనవి. ఇది వ్యాయామంతో పాటుగా ఆయుర్వేద థెరపీస్ అంటారు, పంచకర్మ థెరపీస్. అట్లాంటివి మనం చేసుకుని మనం తరించుకుంటూ అది ఇతరులకు కూడా మనం ఏ విధంగా మన జీవనం ఉందో ఆ జీవనాన్ని బట్టే ఇతరులు మనం ఫాలో అవుతారు. సో అందరూ ఏ విధంగా
యోగా డేని మనం కలుసుకుంటున్నాం. చాలా సంతోషం. అట్లా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఈవెంట్ మనం పెట్టుకుంటూ ఆ ఈవెంట్స్ని సక్సెస్ చేయటం అంటే మనలో మార్పు ఎంత వచ్చింది, అది ప్రతిరోజు మనం ప్రతి సంవత్సరం మనం అది మనం చెక్ చేసుకోవాలి. ఆ మనసే చెప్తుంది మనం ఎంతవరకు సాత్వికంగా ఉన్నాం, ఎంతవరకు ఆ మెట్టు, ఎన్నో మెట్లు ఉన్నాయి. సాధనతో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతున్నామా లేకపోతే ఒక్కొక్క మెట్టు దిగజారుతున్నామా అనేది మన ఎవరికి వారికి తెలుస్తూనే ఉంటుంది. అది తెలిసిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఒక సాధన అనేది అవసరం. ఆ సాధనతోనే ఏదైనా చేయగలం. సాధనతో చేయలేదంటూ ఏం లేదు. కానీ అది కష్టతరమైన, అది చాలా రోజు ఆశ్రయిస్తే, రోజు దాన్ని సాధన చేస్తే అది ఏది అతీతం అనేది లేదు అనేది చెప్తున్నాను. నువ్వే భగవంతుడు అవ్వచ్చు. నువ్వే భగవంతుడు అవ్వటం అంటే సాధ్యం అనేది మనందరికీ అనిపిస్తుంది, ఎంత సాధ్యమా, కానీ అది సాధ్యం, సాధనతో సాధ్యం అనేది మన ఋషులు ఇచ్చిన ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే మనకే తెలుస్తుంది. ప్రాక్టీస్ ఏదైనా మీరు ప్రతిదీ వంటలో కూడా ఈ ప్రాక్టీస్ అనేది చేయంగా అది ప్రాక్టీస్. అది మన ముక్కలు కోసేది ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది, అట్లా చేసామనుకో ఉడికేటప్పుడు చిన్న ముక్క తొందరగా ఉడికిపోతుంది, పెద్ద ముక్క అది ఉడకదు సరిగా, సగం లోన అట్లాగే ఉంటుంది. అందువల్ల మనం చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యత రావాలంటే మనం సాధనతోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ఇంటికి వచ్చిందంటే ఆమెకి వంట వండాలంటే ఎంత ఇబ్బందో, ఇంట్లో అమ్మ చెప్పకపోయినప్పుడు నేర్పినప్పుడు ఎంత ఇబ్బందో తెలుసు. అలా మనం ఏ ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా దాన్ని తప్పకుండా వ్యాయామం, యోగా, మెడిటేషను ఇవి చేస్తూ ఉంటుంటే భగవంతుడు ఎంత శక్తివంతుడో అంత శక్తివంతుడు. మనకి హనుమాన్ని మనం చూపించాం. హనుమంతుడు మామూలు కోతి, కానీ ఎంత శక్తి అంటే అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సాధన. అది సాధన ఏంటి? ఆయన వాయుపుత్రుడు. వాయువు అంటే మనం తీసుకునే గాలి ఎంత ఇదిగా ఊపిరి పీలుస్తున్నాం, ఎంత ఇదిగా స్తంభన చేస్తున్నాం. వ్యాయామం కంటే ఈ అనులోమ్ అనేది మనకు అందరికీ తెలుసు. మన కుటుంబం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అట్లాగే మన పరిసరాలు, మన ఊరు, మన దేశం, ప్రపంచం అంతా కూడా మన మీదే ఆధారపడింది. ఎవరికి వాళ్ళు, ఎవరో మార్పు అని కాకుండా మనలో ఎంత మార్పు వచ్చిందనేది చాలా అవసరం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. మీరందరూ పొద్దున్నే వచ్చి ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని మన ప్రకృతిలో సక్సెస్ఫుల్గా జరపడానికి వచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే ఇవాళ మనం చేసామో 108 యోగాసనాలు, మామూలుగా ఇంత క్యాలరీస్ డిశ్చార్జ్ చేయాలంటే మనం 20 కిలోమీటర్స్ పెట్టాలండి. జనరల్గా ఈ రన్నింగ్ ట్రెడ్మిల్స్ చేస్తే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మజిల్ ప్రాబ్లమ్స్, బోన్ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనకి మన సంస్కృతిలో భాగంగా యోగా అనేది ఋషి సంస్కృతిలో భాగంగా ఎంతో సింపుల్గా ఏ ప్రాక్టీస్ లేకపోయినా కూడా మనందరం ఒక దగ్గరకు వచ్చి ఈరోజు 108 యోగాసనాలు చేసినామంటే అది యోగాలో ఉన్న మహత్యం. సో ఇవాళ చేసింది మనం రోజు మన దైనందిన జీవితంలో భాగంగా ఈ యోగాసనాలు చేస్తే ఆరోగ్యం, మనం ఎప్పుడు డాక్టర్స్కి, హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా చెప్పగలండి, ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి ఉంది, మనందరికీ తెలుసు. మనకి ఈ డబ్బు, కారు, ఇవన్నీ సంపద, ఐశ్వర్యం ఇదంతా అనుకుంటాము, కానీ అది ఓన్లీ భాగ్యమే. మహాభాగ్యం అనేది ఆరోగ్యం. సో అందుకే ఇప్పుడు మనం కూడా ప్రగతిలో మెయిన్ ఆహారమే ఔషధం అనే కార్యక్రమం ఒకటి చేస్తున్నాము. అదే అమృతాహారం కార్యక్రమం. మనం ఈ సంస్థతో అసోసియేట్ అయి ఉన్నాము. మనకి మంచి ఏంటి, చెడు ఏంటి మనందరికీ తెలుసు. కానీ
మనం అది ఆచరణలో పెడితేనే మనకి అది ఉపయోగపడుతుంది. సో మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, అందరికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎంతవరకు మనం దాన్ని మన జీవితంలో ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి మనకి ఆరోగ్యం వస్తుంది. ఇది ఖచ్చితంగా డాక్టర్ జీపీకే రావు గారు అద్భుతమైన సందేశం ఇచ్చారు. జైసా 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 అన్ వైసా మన్, జైసా రస్ వైసా కూర్, జైసా ఆర్ ఐసా వాట్. అంటే ఈ కాన్సెప్టే యాక్చువల్గా అమృతాహారంలో నిగూఢమైనది. మొత్తం అమృతాహారం కాన్సెప్ట్ అంతా డాక్టర్ చైర్మన్ జీపీకే రావు గారు చెప్పింది. మనం ఆహారమే ఔషధం అనే ఒక అంటే ఇది ఒక అద్భుతమైన సందేశం. మనందరికీ తెలుసు మనం ఏం తింటామో మనం అలాగే ఉంటాం. సో సాత్విక ఆహారం తింటే సాత్వికంగా ఉంటాం, తామసాహారం తింటే తామసం ఉంటాం. సో ఇట్లాంటివి మనం మనం మన రోజు ఈ ఆహార నియమాల్లో మనకి వీలైనంత వరకు మంచి ఆహార నియమాలు ఉంటే ఈ యోగా మన జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే అద్భుతంగా 100 వసంతాలు అందరూ ఈజీగా బతకగలరు వితౌట్ ఎనీ హెల్త్ ప్రాబ్లమ్స్. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనందరూ చేసుకోవడానికి బాగా ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం చేసుకోవాలని డాక్టర్ జీపీకే రావు గారు, మేనేజ్మెంట్ ఎంపీ అజయ్ చంద్ర గారు, మేడం జీవి కుమారి మేడం, డైరెక్టర్ రామకృష్ణ గారు, మేనేజ్మెంట్ మనం చూస్తున్నాము. ప్రతి కార్యక్రమం చాలా ఎంతో ఉత్సాహంతో చాలా వాళ్ళు ఏంటంటే ప్రతి అకేషన్ని ఇక్కడ ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకోవాలనే సదుద్దేశంతో ఉంటారు. ఇప్పుడు అందరూ ఇక్కడ వాళ్ళ స్టాఫ్ని ఇన్వాల్వ్ చేసి ఇక్కడ ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా భావించి ప్రతిదానికి మనం ఇక్కడికి ఆహ్వానించుకొని అందరూ కలిసి ఒక కుటుంబంలాగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటాము. చాలా సంతోషం. మేము కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ప్రగతితో అనుబంధం. అండ్ మాకు ఇప్పుడు ఏ విధమైన ఆలోచన రావట్లేదు, రాదు కూడా. మేము ప్రగతిలో భాగం, కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాము. డాక్టర్ శ్రీధర్ గారు కూడా 20 years, డాక్టర్ సురేష్ గారు. అండ్ ముఖ్యంగా ఈరోజు మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది డాక్టర్ శ్రీధర్ గారు, డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ శిరీష గారు, డాక్టర్ రైనా గారు, వీళ్ళంతా మన ప్రగతి స్పర్శ్ టీమ్. సో దే ఆల్ మేడ్ ఇట్ పాసిబుల్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ us to participate in this event and successfully we enjoyed thoroughly. It's a very blissful morning. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇట్లాంటి పక్షులు శబ్దాలు మనం ఎవరు ఎంత పెట్టినా కొనలేదు. సో ఇది ఆల్ మనమంతా ఏంటంటే we are all blessed to be here in Pragati Sudama. Thank you so much sir for making such a beautiful place. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు 10వ అంతర్జాతీయ యోగా డే. ఈ యోగా డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య జీవనం సాగించడం అనేది ఉద్దేశం. మేము యోగా ఏంటంటే యోగస్తు కర్మ కౌశలం. అంటే మీరు చేసే పని క్వాలిటీ పనిగా ఉంటుంది. రోజు రెగ్యులర్గా ఎవరైతే యోగా సాధన చేస్తారో ఆ యోగా వలన మీరు చేసే పని, అంటే ఏ పని చేసేవాళ్ళకి ఆ పని చాలా క్వాలిటేటివ్గా రిజల్ట్ కనిపిస్తుంది. అందుకని అందరూ కూడా యోగా రెగ్యులర్గా చేయండి. అయితే ఏంటంటే ఇప్పుడు మేము మిగతా అందరికీ ఈ రకరకాల యోగాసనాలు అన్న కాన్సెప్ట్ కాకుండా అన్ని ఆసనాలు కూడా ఈ సూర్య నమస్కారాలనే నిక్షిప్తమై ఉన్నాయి. అందుకని రెగ్యులర్గా మేము ఎవరైతే ఇక్కడికి వచ్చి పరీక్షకు వచ్చి నేర్చుకున్నాం అనుకుంటారో అందరికీ నేర్పిస్తాము. రెగ్యులర్గా రండి, సాధన చేయండి, మీ యొక్క వర్క్ ఎబిలిటీని పెంచుకోండి. థ్యాంక్ యూ. నమస్తే, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎందుకు ఈ సూర్య నమస్కార థీమ్ మన ప్రగతి సుధామాలో తీసుకున్నామనే దానికి ఒక చిన్న ఇదన్నమాట. సో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సో ఎప్పుడైతే అన్ని ఆసనాలు ఉంటాయి కానీ షిఫ్టుల వల్ల వేరే దానివల్ల యోగా సెషన్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు అటెండ్ కాకపోవచ్చు. దానివల్ల విత్ డాక్టర్ శ్రీధర్ సార్స్ యొక్క ఆలోచనతో వాట్ వీ థాట్, if we can teach them Surya Namaskara at their own time, if they have 6 feet of place, they can do anywhere, anytime. That is the reason we are taught this Surya Namaskara. If anyone interested, you can come and join regularly. You can do Surya Namaskara and you can be healthy. So when we do yoga
and we also, our behavior also will changes with others. Okay, that is the reason we have taken this Surya Namaskara. Okay, we'll end with a small prayer. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मुमीलितं येन तस्मै श्रीगुरवे नमः. ఓం గురుభ్యో నమః. మనము అజ్ఞానంతో కళ్ళు మూసుకుని ఉంటే జ్ఞానము అనే ఒక కళ్ళకి కాటుక ఎలా పెడితే అందంగా తయారవుతామో అలాంటి జ్ఞానాన్ని మన గురువులు మనకు అందిస్తూ ఉంటారు. అలాంటి గురువులు మనం ఇప్పటి వరకు చెప్పింది విన్నాము, అది ఫాలో. థ్యాంక్ యూ వెరీ మచ్.